హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి దాత్రిన నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. ఈ రోజు తెలంగాణలో కానివ్వండి నీళ్లు మనకు ఇంకా కూడా కనిపిస్తున్నాయి అంటే అది కాళేశ్వరం పుణ్యమే అని చెప్పి చెప్పుకోవాలి. ఈ రోజు మనకు నేటి దాత్రిలో చూసుకున్నట్లయితే దానిపైన ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడండి, ఎందుకంటే ఈ రోజు ముంబైలో మనం చూసుకున్నట్లయితే దేశ ఆర్థిక రాజధానిలో కూడా ఈ రోజు నీళ్లు లేక విలవిలలాడుతా ఉన్నారు అక్కడ జనాలందరూ కూడా. అక్కడున్న సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ముంబైని ఖాళీ చేసి వాళ్ళ ఊర్లకు వెళ్తా ఉన్నారు. ఎందుకు అంటే నీళ్లు లేక. ఇంకొకటి ఏంటంటే కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళకు రావాల్సిన వాటర్ సప్లై ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా కట్ చేసేసిండ్రు. ఇంకా సోషల్ మీడియాలో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అపార్ట్మెంట్ లో నీళ్లు లేవని చెప్పి కూడా ఈ రోజు వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. కానీ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే దేనికోసం అయితే మనం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నామో మళ్ళా కాంగ్రెస్ చేస్తున్న తప్పుల వల్ల ఈ రోజు మళ్ళా మనం అవి చూడాల్సిన సిచ్యువేషన్స్ అయితే రాబోతున్నాయి. మరి కాంగ్రెస్ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి, మళ్ళీ మీరు ఇట్లాంటి పనులు చేస్తే జనాలు మీ పైన కోపం పెంచుకునే అవకాశాలు కూడా త్వరలోనే మీరు చూడాల్సిన వస్తుంది. ఎందుకు అంటే నీళ్లు అనేది రైతులకు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని పనులు ఏది కావాలన్నా కూడా వాటర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఒకసారి తెలుసుకోండి. ఈ రోజు మనకు ఇంత మంచిగా అగ్రికల్చర్ నడుస్తుంది, జనాలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అంటే నీళ్ళ వల్లనే. ఆంధ్ర నాయకులు అందరూ కూడా మీరు ఏం చేసుకుంటారో మీకు ఇచ్చినా కూడా మీరు ప్రాజెక్టులు ఎట్లా కడతారో ఎట్లా చేస్తారో మేము కూడా చూస్తామని చెప్పిండ్రు. కానీ ఈ రోజు తెలంగాణ ఏడున్నది, చాలా వాటిలలో కూడా టాప్ ప్లేస్ లో ఈ రోజు తెలంగాణలో ఉన్నది. అగ్రికల్చర్ లో కూడా తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉన్నది. ఇంతమంది ఇవన్నీ కూడా తెలియదా జనాలకు? మరి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కూడా ఈ మాత్రం నీళ్లు ఉన్నాయంటే కాళేశ్వరం పుణ్యమే అని చెప్పి చెప్తా ఉన్నారు, లేకుంటే తెలంగాణ ఆగమయ్యేది. ఎన్నేళ్ళు కూడా కరువు వచ్చిన తెలంగాణ బీడు వారద్దని చెప్పి కూడా కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండ్రు. ఇక కొంతమంది మాట్లాడుతూ ఉంటారు దీని గురించి. మరి కాళేశ్వరం కట్టకపోతే ఈ రోజు ఎట్లుంటుండే ఒకసారి అనేది ఆలోచించుకోండి. గత 10 సంవత్సరాల కన్నా ముందు తెలంగాణ రాకముందు తెలంగాణ ఎట్లుండే, ఎన్ని గోసలు పడుతుండే, కరెంటుకు కానివ్వండి, నీళ్ళకు కానివ్వండి, ఎట్లా చూస్తుండే. తెలంగాణ వాళ్ళకు ఒక ప్రాజెక్టు రానివ్వకుండా కూడా మనం చూస్తా ఉన్నాం కదా. అసెంబ్లీలో అయిన వాళ్ళు కూడా ఏం చేస్తారో చేసుకోండి, ఒక్క రూపాయి కూడా మేము రిలీజ్ చేయమని చెప్పి కూడా ఎంత హార్ష్గా మాట్లాడిండ్రు, తెలంగాణను ఎంత చిన్న చూపు చూసిండ్రు. ఈ రోజు తెలంగాణ పచ్చగా ఉండడం వల్ల చాలా మంది ఎవరు కూడా ఓరుస్తలేరు. తెలియదా? అవన్నీ కూడా తెలియదా? ఇవన్నీ కూడా మీరు చూడలేదా? ఇట్లుండే తెలంగాణ రాకముందు. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టినాక ఎంత బాగుపడ్డది తెలంగాణ. ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన బతుకుల నరకమే, రాజకీయాల వల్ల తెలంగాణ ప్రజలకు మరో శాపమే. అదేందనేది కూడా చూద్దాం ఒకసారి, ఎందుకు అట్లా మారుతా ఉన్నది అనేది. అభివృద్ధిలో పోటీ పడితే తెలంగాణకు స్వర్గం, ఆధిపత్య రాజకీయం కోసం ఆలోచిస్తే తెలంగాణ బతుకు ఛిద్రమవుతుంది. ఎందుకు అనంటే ఈ రోజు మీరు ఇప్పటికీ కూడా రాజకీయాలు చేస్తా ఉన్నారు, జనాల కోసం ఆలోచిస్తలేరు ఎవరైనా కూడా, ప్రజాప్రభుత్వం కూడా. మరి అక్కడ అంత ఇష్యూ అయినప్పుడు, అక్కడ అంత దెబ్బతిన్నప్పుడు దాన్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉన్నది కదా. ఈ రోజు జనాలందరూ కూడా నీళ్ళ కోసం ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు తీసుకొచ్చిన సన్న బియ్యం పథకం కూడా అంత గ్రాండ్ గా అంత సక్సెస్ గా నడుస్తా ఉందంటే నీళ్లు లేనిదే మీకు అక్కడ అవన్నీ పండుతా ఉన్నాయండి. మీరు రాజకీయాల కోసం దాన్ని ఏదో రిపేర్ చేస్తే మళ్ళీ అది మంచిగా సెట్ అయ్యి మళ్ళీ కేసీఆర్ గారికి బీఆర్ఎస్కి ఎక్కడ మంచి పేరు వస్తుందని మీరు అనుకుంటా ఉన్నారు. కానీ అక్కడ జనాలు ఎంత ఎఫెక్ట్ తింటా ఉన్నారు, రైతులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు ఏందనేది ఎవరు కూడా ఆలోచిస్తలేరు. గట్లాంటి పనులు మీరు చేస్తే జనాలు మళ్ళీ కాంగ్రెస్ పైన కోపం పెంచుకునే సిచ్యువేషన్స్ అయితే వస్తుంది. మరి 60 ఏళ్ల ఆంధ్ర పాలకుల గోస పెట్టిండ్రు, మంచి నీళ్లకు కూడా దిక్కు లేకుండా చేసిండ్రు. వాళ్ళందరూ కూడా సాగుకు చుక్క నీరు లేకుండా చేసిండ్రు. తెలంగాణ తెచ్చుకున్నది ఆనాటి బాధలు మళ్ళీ చూసేందుకు కాదు, ఆ బాధలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ చూసేందుకు కాదు. ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో మళ్ళీ ఆ బాధలన్నీ కూడా అక్కడ రైతులు కానివ్వండి జనాలందరూ అనుభవిస్తా ఉన్నారు. అవన్నీ చూడడానికి తెచ్చుకున్నామా తెలంగాణ ఏమన్నా మేము? మళ్ళా కాదు కదా. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా క్లోజ్ చేసుకోవాలి, ఇట్లాంటి మనకు రాకూడదని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నారు. కానీ మళ్ళా ఇంత చేసిన కేసీఆర్ని కానివ్వండి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా ఏం చేయలేదు, ఏం చేసిండ్రు, అసలు ఇక్కడ కట్టాల్సింది కాదు, అదంతా ఒక స్కామ్ అది అని చెప్పి ఇష్టం అన్నట్టుగా చాలా మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా లేనిదే ఈ రోజు తెలంగాణ ఇంతగానో డెవలప్ అయిందా అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. తెలంగాణ తెచ్చుకున్నది ఆనాటి బాధలు మళ్ళీ చూసేందుకు కాదు, ఈ తరం కూడా కష్టాలు అనుభవించేందుకు కూడా కాదు. కుంగిందనే సాగుతో కేసీఆర్ ను ఓడించారు. సరే అది కుంగిందని చెప్పి అక్కడ ఏవైతే అవకతవకలు జరిగినాయో అలా చాలా మంది అధికారులు కూడా అవినీతికి పాల్పడ్డారు. సో కుంగిందని చెప్పి ఆ సాగు ఒకటి మీరు చూపించుకొని కేసీఆర్ గారిని ఓడించారు. సరే అట్లా అంటే మరి మీరు వచ్చినాక మీరేం చేస్తా ఉన్నారు? మరి మీరు ఏమన్నా మేలు చేస్తా ఉన్నారా దాన్ని పెట్టుకోనంటే? అది కూడా లేదు కదా. మీ రాజకీయాల కోసం మీరు చూసుకుంటా ఉన్నారు.
రాజకీయంగా గెలిచిండ్రు మీరు ఆడ. ఆ కోపం ఏదైతే ఉందో దయచేసి ప్రజల మీద తీయకండి అని చెప్పి ప్రజాప్రభుత్వాన్ని మేమైతే కోరడం జరుగుతూ ఉన్నది. రాజకీయాలు పక్కకు పెట్టండి, జనాలకు ఏం కావాలి? అరే గత ప్రభుత్వం వాళ్ళు అది చేసిండ్రు కదా, గది మేమెందుకు ఉంచాలి? మరి ఈ రోజు అట్లా చూసుకున్నట్లయితే వరంగల్లో కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ కి మరి ప్రజాప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా వెళ్తా ఉన్నారు కదా, ఎవరు తీసుకొచ్చిండ్రు దాన్ని? తెలంగాణలో కూడా ఒక పెద్ద హాస్పిటల్ ఉండాలి. కరోనా కాలంలో బయటికి వచ్చింది జనాలకు సేవ చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ. మీరు ఏ సోషల్ మీడియాలోకి వెళ్ళినా, యూట్యూబ్లకు, శాటిలైట్ ఛానళ్ళకి ఏడవైనా కూడా చూసుకోండి, మీరు వెళ్ళి అప్పుడు చూసుకోండి ఎవరెవరు బయటకు వచ్చి సహాయం చేసిండ్రు జనాలకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులే ఉంటారు. వాళ్ళందరూ బయటకు వచ్చి అప్పుడు సహాయం చేసిండ్రు. కేటీఆర్ గారు ఎంత చేసిండ్రు, ట్విట్టర్లో మెసేజ్లు చేసినా, ఎక్కడ మెసేజ్ చేసినా కూడా అర్ధరాత్రి కూడా పిల్లలకు పాలు కావాలంటే కూడా పంపించిన ఘనత కేటీఆర్ గారికి ఉన్నారు. అట్లా బీఆర్ఎస్ నాయకులే వచ్చిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ ఇన్వాల్వ్ లేరు. సో ఇంతగానం హాస్పిటల్ ఇప్పుడు ఏమున్నది, ఇప్పుడు హాస్పిటల్ కాంగ్రెస్ లో మేమే ఓపెన్ చేసినాం అని చెప్పి వాళ్ళందరూ గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. కానీ అది ఎవరు చేసిండ్రు, ఎవరు తీసుకొచ్చిండ్రు, ఎందుకు తీసుకొచ్చిండ్రు ఏందనేది జనాలకు తెలియదు అనుకుంటారా? ఖాళీ ఏమున్నది, వీళ్ళు ఇచ్చినవి మేము పేర్లు మార్చేసి మేము ఇస్తాం, వీళ్ళు చేసినవి మేము పేర్లు మార్చేసి అక్కడ ఏవైతున్నాయో అవి తీసేసి మా పేర్లు వేసుకుంటాం, దాని పని అంటే అయిపోద్దా? కానీ జనాలకు తెలియదా? ఆ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పక్కకు పెట్టి జనాలకు పనికొచ్చేటివి, జనాలకు మంచి జరిగేటివి ఏవైతే ఉన్నాయో అవి చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాం. మరి తెలంగాణను మళ్ళీ ఎడారి చేయొద్దని చెప్పి మేమైతే కోరుతా ఉన్నాం. కరువు కాలంలో కల్ప తరువు లాంటి కాళేశ్వరం కాలగర్భంలో కలవద్దు, ఆదరించి అధికారం ఇచ్చిన ప్రజలను గోసపెట్టొద్దని చెప్పి చెప్తా ఉన్నారు. పాపం మూట గట్టుకోవద్దు, ప్రజలు కాంగ్రెస్ ను తిట్టుకునేలా చేసుకోవద్దు, కాంగ్రెస్ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోకండి అని చెప్పి చెప్తా ఉన్నారు. పొరపాటు మీద పొరపాటు చేసి తెలంగాణ పొట్ట మీద కొట్టదని చెప్పి ప్రజాప్రభుత్వానికి అయితే చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి రైతు కన్నీళ్లకు బాధ్యులు కావద్దు, తరతరాలు కాంగ్రెస్ మీద కోపం పెరిగేలా చేసుకోవద్దని చెప్పి ఈ రోజు ప్రజాప్రభుత్వానికి అయితే చెప్పడం జరుగుతా ఉన్నది. వాళ్ళకు కూడా తెలుసు తెలంగాణ ఈ రోజు ఇంత మంచిగా ఉన్నది అని అంటే కేసీఆర్ గారు ఏమేమి డెవలప్మెంట్స్ చేసిండ్రు ఏందని వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఇంకా వాళ్ళు చెప్పొద్దు కదా వాళ్ళు, ఎందుకంటే చెప్తే మేము ఎక్కడ దెబ్బతింటామో అని చెప్పి చాలా మంది నాయకులు అట్లనే ఉన్నారు. కానీ జనాలందరికీ కూడా తెలుసు ఈ రోజు తెలంగాణను ఇంత మంచి ఎవరు చేసినట్టు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తారు. కానీ కాంగ్రెస్ లో ఉన్న ఏ ఒక్క నాయకులు కూడా చెప్పలేరు. కానీ లబ్ధి పొందలేదా అంటే కాంగ్రెస్ లో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా లబ్ధి పొందారు. తెలంగాణ వచ్చినాక, తెలంగాణ డెవలప్మెంట్ అయినాక నేను చెప్తా ఉన్నా కదా 100% గా 1000 కోట్లు సంపాదించుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా. కానీ అయినా కూడా ఈ రోజు తెలంగాణ ఇంకా ఏం కాలేదు, తెలంగాణను ఆగం చేసిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఎంతమందికి ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చాలా మందికి కూడా ఉద్యోగాలు వచ్చినాయి, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చెప్పుకోలేదు. ఇంకా అట్లా చూసుకున్నట్లయితే చాలానే ఉన్నాయి. కానీ అయినా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళే సొంత వాళ్ళే కొంతమంది ఏంటంటే నిప్పులు పెడతా ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాటల వల్ల ప్రజలు ఎవరు నమ్మట్లేదు. కానీ వాళ్ళ లాభాల కోసం వాళ్ళకు ఏదో కావాలని చెప్పి ఈరోజు కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన ఇష్టం ఉన్నట్టుగా ముందు వెనకాల ఆలోచించకుండా మాట్లాడుతూ ఉన్నారు. అది ఎంతవరకు మైనస్ అవుతుంది అనేదిగా మీ దృష్టికి వదిలేస్తా ఉన్నాం. జనాలు కూడా అన్ని తెలుసుకుంటా ఉన్నారు, వాళ్ళకు కూడా అర్థం అవుతా ఉన్నాయి. సో ఒకటే చెప్తా ఉన్నాం ఏంటంటే మీరు రాజకీయాలు చేయండి, కానీ ఆ రాజకీయాలు ఎట్లా ఉండాలి, ప్రజలకు న్యాయం జరిగేటట్టు, ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉండేటట్టు మీరు రాజకీయాలు చేయాలి. కానీ ఏదో మీ లాభాల కోసం చేసి ఇక్కడ జనాలకు విసుగు పొందేటట్టుగా, జనాలకు ఇష్టం లేనట్లుగా మీరు కనుక బిహేవ్ చేసిండు అనుకోండి, ఏం చేస్తారు? ఏం చేయరు. ఇంకొక 1.5 year అయితే ఎలక్షన్లు, ఇంకా 2 years లో ఏం చేస్తారు? గద్ద దింపి వేరే ప్రభుత్వాన్ని కూర్చోబెడతారు ఆడ, అంతే. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? మళ్ళీ అయ్యో మేము ఇంత తప్పు చేసాం అని చెప్పి మళ్ళీ అప్పుడు మీరు బాధపడాల్సి వస్తుంది. అందుకే అవన్నీ పక్కకు పెట్టి తెలంగాణలో ఉన్న ప్రజలకు, తెలంగాణకు ఎట్లా మేలు చేయాలి ఏందనేది దానిపైన దృష్టి పెట్టండి. అందుకే చెప్తా ఉన్నాం ఈరోజు ఏంటంటే, ఈ రోజు కూడా తెలంగాణలో నీళ్లు ఉన్నాయంటే కూడా అది కాళేశ్వరం పుణ్యమే. ఒక్కసారి ఇప్పుడు చూడండి అసలు భారతదేశంలో ఏం జరుగుతుంది ఏందనేది చూడండి. ఇప్పుడు ఎల్ నీనో అని చెప్పి కొత్తగా కూడా మళ్ళీ కూడా వస్తా ఉన్నది. దాని వల్ల ఏంటంటే ఈ వెదర్ ఏదైతే ఉంది, ఇప్పుడు మనకు వర్షాలు పడాలి కాబట్టి వర్షాలు అనేది ఇంకా పడతలేవు. వర్షాలు పడకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఖరీఫ్ సీజన్ కి చూసుకున్నట్లయితే అటు రైతులకు కూడా ఇబ్బంది. ఈ ఎల్ నీనో చేయబట్టి మళ్ళీ మనకు వర్షాలు పడవని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు, మళ్ళీ ఎండలు కూడా అట్లనే కంటిన్యూ అవుతాయని కొంతమంది చెప్తా ఉన్నారు. ఏది కరెక్ట్ ఏందని మనకు తెలియదు. కానీ ఎల్ నీనో వల్ల కొన్ని సంవత్సరాల కింద కొన్ని
వేల మంది లక్షల మంది జనాలు చనిపోయినారు. అసలు మనకు నీళ్లు లేకుండా, చుక్క నీళ్లు లేకుండా కూడా చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పి మనకు అవన్నీ తెలిసిన ముచ్చట్లే. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే మరి దీనికి సంబంధించి ఏదైతే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలో అవి తీసుకుంటా ఉన్నారు, అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది కనుక సీరియస్ అయితే ఎట్లుంటుందని ఒకసారి ఆలోచించుకోండి. ఇన్ కేస్ మనకు ఆల్రెడీ ఇక్కడ ఇవన్నీ రిపేర్ చేసుకొని ఉంటే మళ్ళీ నీళ్ళు అనేది కూడా పుష్కలంగా ఉంటుండే కదా. ఈ రోజు హైదరాబాద్ లో గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది ఏదైతే ఉందో తగ్గిపోయింది. అది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఎట్లుండే, ఎవరు చేసిన తప్పులు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి, మీకు తెలుస్తుంది. ఎందుకు తగ్గింది గ్రౌండ్ వాటర్ ఈ రోజు అనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే తెలుస్తుంది. ఎందుకైంది ఇట్లా ఏందనేది. మీరు రాజకీయాలని పక్కకు పెట్టి కూడా జనాల గురించి ఆలోచిస్తే ఈ రోజు ఈ ప్రాబ్లమ్స్ అనేది వచ్చేది కూడా కాదు. మరి ఇది కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం దానిపైన అట్లనే ఒక్కసారి గత 10 సంవత్సరాల ముందు తెలంగాణ ఎట్లుండే, ఈ రోజు తెలంగాణ ఇట్లుండడానికి ఏది కారణం అని మీరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ లో మెన్షన్ చేయండి. సో వీడియో ఇస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన నేటి ధాత్రి 9 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కోసం మన నేటి ధాత్రి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.